ఖరీదైన జాకెట్లలో మాత్రమే కుట్టే హుక్స్ల పట్టి, కాజాల పట్టి ఈ మోడల్లో ఎలా కుట్టాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. దానికోసమే బ్లౌజ్ మొత్తం నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ బ్లౌజ్ అండి. అంటే హుక్స్లు బ్యాక్ సైడ్ వస్తాయి. బ్యాక్ సైడ్ కనిపించేటప్పుడు మనకేంటంటే ఒకటి కింది సైడ్కు, ఒకటి పై సైడ్కు వస్తుంది హుక్స్ల పట్టి, కాజాల పట్టి. అయితే దీని యొక్క స్పెషల్ ఏంటంటే రెండు సమానంగా కనిపించేటట్టుగా చూద్దాము. దానికోసమే నెక్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఓన్లీ హుక్స్ల పట్టి, కాజాల పట్టి మాత్రమే వదులుకున్నాను. ఇప్పుడు మనకు ఏదైనా సరే ఒక సైడ్కి హుక్స్ల పట్టి, కాజాల పట్టి అనేది మనం వేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే రైట్ సైడ్ దానికి ముందుగా హుక్స్ల పట్టి కుడుతున్నాను. హుక్స్ల పట్టికి ఏంటంటే పై సైడ్ నుంచి క్లాత్ని తీసుకొని దాన్ని ఇలా లోపల సైడ్కి తిప్పుకొని మనము మళ్ళీసారి లోపలికి మడత వేసుకొని స్టిచ్ వేసుకుంటాము. హుక్స్ల పట్టి దేనికైనా సరే ఒకే మోడల్ అనేది మనము కుట్టుకోవాలి. కాజాల పట్టిలో మాత్రమే మనము తేడా అనేది చూస్తాం. ఇక్కడ ఎక్కువగా ప్రొఫెషనల్స్ అదేవిధంగా బొటిక్లో ఈ మోడల్ అనేది కుడతారండి. హుక్స్ల పట్టి నార్మల్గా కుట్టి రెడీ చేసుకున్నాను. మనకు వీడియోలో చూసినా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే కాజాల పట్టి చూద్దాము. దానికోసమే ఇలాంటి ఒక క్లాత్ తీసుకున్నాను. 4 ఇంచులది మధ్యలో ఫోల్డింగ్ ఉందండి. ఇప్పుడు ఎంతైతే మనకు వెనక సైడ్ ఆ లెంత్ ఉంటుందో ఆ లెంత్కు స్ట్రైట్గా తీసుకొని కొంచెం క్లాత్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటూ కొంచెం క్రాస్గా వచ్చేటట్టుగా దీన్ని స్టిచ్ వేసుకోవాలి. మీరు కావాలంటే స్ట్రైట్గా కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఫోల్డింగ్ సైడ్ నుంచి కొంచెం నాకు క్లాత్గా ఎక్కువగా ఉంది, అది కట్ చేస్తున్నాను. 4 ఇంచుల క్లాత్ని ఇలా మధ్యకు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ సైడ్ నుంచి ఇలా చూపించే విధంగా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. మన యొక్క వెనక సైడు వీపు ఎంతైతే ఉంటుందో మనం వదులుకున్న యొక్క పట్టి అంతే సైజ్ వచ్చేటట్టుగా ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకున్నాక క్లాత్ కూడా ఎక్స్ట్రాగా కట్ చేసుకొని ఆ తర్వాత చూపించే విధంగా ఇలా తిప్పుకోవాలి. ఇలా కార్నర్స్ని కరెక్ట్గా అనుకోండి, ఏదైనా పిన్ సహాయంతో స్క్రూ డ్రైవర్తో అయినా సరే. తర్వాత కాజాల పట్టి కుట్టవలసిన ప్లేస్లో దీనిని బ్లౌజ్కి పై సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచు మార్జిన్ వదులుకుంటూ ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి. అన్నట్టు ఇక్కడ నేను 2 ఇంచుల వరకు ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ల వెడల్పు తీసుకున్నాను కదా, మీరు కావాలంటే 1.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. మరి ఎక్కువగా కూడా అవసరం లేదు, అలా అని తక్కువగా ఉంచుకోకండి. మనకు మెయిన్ ఏంటంటే బ్యాక్ సైడ్ మనము హుక్స్లు దది వేసుకున్నప్పుడు చర్మం కనిపించకుండా ఉండాలి, పైకి కిందికి రాకుండా ఉండాలి. తర్వాత మరో 2 ఇంచుల క్లాత్ని తీసుకున్నాను, లైనింగ్ క్లాత్ని. ఇప్పుడు ఎక్కడైతే కుట్టామో అక్కడి నుంచే నెక్కు పై సైడ్ నుంచి ఒక 1/2 ఇంచు క్లాత్ని లోపల సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. అదేవిధంగా కింది సైడ్ కూడా ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు పై సైడ్ నుంచి కుట్టిన దాన్ని మరో డబల్ స్టిచ్ వేసుకొని ఇప్పుడు దీనిని ఇక్కడ నేను ఈ క్లాత్ని మాత్రమే ఇలా ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మరో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న దానిని ఈ విధంగా లోపల సైడ్కి అనుకోవాలి. ఇలా చూడండి, దీనిని మాత్రమే ఇలా అన్న తర్వాత ఇక్కడ పైన నుంచి స్టిచ్ వేసుకోవాలి. అయితే స్టిచ్ వేసుకునేటప్పుడు హుక్స్ల పట్టికి మనము ఎంతైతే గ్యాప్ ఇచ్చుకొని ఇక్కడ సైడ్ స్టిచ్ వేసుకున్నామో దాదాపుగా 3/4 ఇంచు ఇచ్చుకొని స్టిచ్ వేసాము, అదే 3/4 ఇంచు ఇక్కడ కూడా ఉంచుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. లోపల సైడ్ ఎంతైనా క్లాత్ ఉండనివ్వండి, కాకపోతే 3/4 ఇంచు పైనకైతే కనిపించాలి. హుక్స్ల పట్టికి కూడా కాజాల పట్టికి ఇదే విధంగా. ఇప్పుడు క్లాత్ ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా ఒకదాని మీదకి ఒకటి ఇలా ఓవర్లాప్ చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు రెండు మనకు వెనక సైడ్ ఏంటంటే అవి పార్ట్లు అనేవి కరెక్ట్గా ఉంటాయి. హుక్స్ల పట్టిది పై సైడ్కి, కాజాలది లోపలికి వెళ్ళినట్టు కాకుండా రెండు సమానంగానే వస్తాయి. ఇప్పుడు కాజాలకి హుక్స్లకి మార్కింగ్ వేసుకోండి. ఒక 5 హుక్స్లు అయితే వస్తాయి. ఈ విధంగా మీకు ఎన్ని వస్తే అన్ని, ఇంకా మీరు దగ్గరే కుట్టుకోవాలంటే ఇంకొంచెం దగ్గరికైనా సరే కుట్టుకోవచ్చు. ఇలాంటి దానికైతే 3 హుక్స్లు కుట్టుకున్నా కూడా సరిపోతుంది. లోపల సైడ్ అనేది మనకు చర్మం అనేది కనిపించదు. ఎక్కువగా ఏంటంటే బ్యాక్ సైడ్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అలాంటప్పుడు చూడండి హుక్స్లు అనేది కుట్టుకున్నాను. కాజాలు మాత్రము ఇలా రెడీమేడ్ కాజాలు కూడా ఉంటాయి కదా, అవైనా సరే మీరు స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా కాజాలు అనేవి కుట్టుకున్నాను. కాజాలు కూడా చాలా ఎడ్జ్కి కుట్టుకున్నాను. ఆ యొక్క సెంటర్లో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కుట్టుకొని ఇలా హుక్స్లు పెట్టుకొని చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. మీరు బ్లౌజ్ని ఎంత లాగినా కూడా చర్మం అనేది కనిపించదు. క్లాత్ యొక్క బ్లౌజ్ యొక్క పీసెస్ పైకి కిందికి వెళ్లకుండా ఇలా సమానంగానే ఉంటాయి.
ఇలా మీరు కావాలంటే ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవచ్చు. లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు కనుక ఉపయోగకరంగా ఉంటే లైక్ చేసి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.